అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 14th ఫిబ్రవరి ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒక్కసారి చూద్దాం. సో 14th ఫిబ్రవరి ఈజ్ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా మార్కెట్స్తో ప్రేమలో పడండి, ఎప్పుడూ మార్కెట్స్ని ప్రేమించండి. ఎందుకంటే ఒక్క డేటా కొద్దిగా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. ద డేటా ఈజ్ సిప్స్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మార్కెట్స్లోకి పెట్టుబడులు పెడుతున్న వాళ్ళ సంఖ్య మెల్లిగా తగ్గుతుంది. అంటే సిప్ క్లోజర్స్ పెరుగుతున్నాయి. ఇది 5.6 మిలియన్ రిజిస్ట్రేషన్స్ కొత్తగా యాడ్ అవుతే 6.1 మిలియన్ క్లోజర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే దాదాపు క్లోజ్ చేసే వాళ్ళ సంఖ్య ఫస్ట్ టైం ఎక్కువ ఉంది. సిప్స్ కొత్తగా యాడ్ చేస్తున్న వాళ్ళకంటే సిప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 61 లక్షల మంది వెళ్ళిపోతే 56 లక్షల మంది మాత్రమే సిప్ ద్వారా కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది కొద్దిగా ఇబ్బందికర అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్లో ఎప్పుడైతే రిటైల్ మనీకి బ్రేక్ పడుతుందో అప్పుడు మార్కెట్స్ అంటే ఏ నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా మనం ఫ్యాక్టరింగ్ చేసుకుంటూ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముకుని వెళ్ళిపోతున్నా సరే మనం ఎంత రాక్ సాలిడ్గా నిలబడ్డాము అంటే అది ఏకైక కారణం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వస్తున్న నిధులు, అట్ ది సేమ్ టైం రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్. ఎప్పుడైతే ఈ నష్టాలకు భయపడి మార్కెట్స్ పీక్ నుంచి గట్టిగా పడింది ఏం లేదు, 10 to 15% మాత్రమే క్రాక్ అయ్యాయి. స్టిల్ ఇంకా 10% మనం డౌన్ సైడ్ రిస్క్ అనుకున్నప్పటికీ కూడా మనం పదే చెప్తున్నట్టు 2025 ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. సింగిల్ హైయెస్ట్ డిజిట్ మ్యాక్సిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదా 15% వరకు మ్యాక్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు పోర్ట్ఫోలియో అని చెప్పి మనం అనుకుంటూనే ఉన్నాం. ఇది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం మార్కెట్స్ మీద కొద్దిగా ప్రేమ తగ్గిపోవడం అనేది అస్సలు సరైన ఆస్పెక్ట్ అయితే కానే కాదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కంటిన్యూ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తూనే ఉండండి. మార్కెట్స్ పడినా సరే ఏమాత్రం ఆలోచించకుండా భయం లేకుండా మనం పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రమే మన ఫ్యామిలీకి వెల్త్ జనరేట్ చేయగలం. గత దాదాపు 20 సంవత్సరాలుగా నేను చూస్తున్న ట్రెండ్ ఇదే. ఎప్పుడైతే మార్కెట్స్ పడిపోతాయి, ఎప్పుడైతే నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం మార్కెట్స్ మొదలు పెడతాయి, అప్పుడు వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతుంటారు. వాస్తవానికి అది ట్రెండ్ రివర్స్ చేసి ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయి అప్పుడు మరింతగా పెట్టుబడులు పెట్టాలి. బట్ అందుకు భిన్నంగా మనం చేస్తుండడం అనేది సరైన పద్ధతి అయితే కాదు. అది వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సుదీర్ఘమైన ఉపోద్ఘాతం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఆర్ఎల్స్ మిక్స్డ్గా ఉంది. నికాయ్ 0.5% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై 0.1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 1.3% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. వీకెండ్ రోజున మనం పాజిటివ్ కిక్ స్టార్ట్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అన్నిటికంటే మెయిన్గా యుఎస్ అండ్ ఇండియా రెండు దేశాల మధ్య మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్, మగా ప్లస్ మిగా ఈజ్వల్ టు మెగా అన్నట్టుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో మనకి యుద్ధ సామాగ్రి అమ్మడం వాళ్ళ అమెరికా ఏకైక లక్ష్యం. మనం వాళ్ళ దేశానికి సరుకులు ఎక్స్పోర్ట్ చేయడం అనేది మన లక్ష్యం. సో ఇద్దరు బిజినెస్ డీల్సే, ఎవరికి వాళ్ళు తమ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. గత ఇన్నేళ్ల కాలంలో ట్రంప్ నుంచి నేర్చుకున్న అంశం, సో మన కంట్రీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పిన అంశాన్ని నేను నేర్చుకున్నా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో ఓవరాల్గా అయితే $500 బిలియన్ ట్రేడ్ టార్గెట్ ఇరు దేశాల మధ్య. రెండు దేశాలు మరింతగా వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలి. రష్యాను పక్కన పడేసి ఆయిల్ మరింతగా మా దగ్గర నుంచే కొనండి, గ్యాస్ మా దగ్గర నుంచే కొనండి, ఫైటర్ జెట్స్ మా దగ్గర నుంచే కొనండి అన్నది డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట మోడీ గారికి. సో ఎందుకంటే ఇక విన్ సిచ్యుయేషన్, వాళ్ళ దగ్గర నుంచి మనం యుద్ధ సామాగ్రి కొన్నప్పుడు మాత్రమే మన దేశం నుంచి వాళ్ళు టెక్స్టైల్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, మిగిలిన వస్తువులన్నీ కొనేందుకు, అగ్రి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొనేందుకు వెసులుబాటు దొరుకుతుంది. సో ఈ లెక్కన ఇరు దేశాలు దీనికి సంబంధించి దాదాపుగా ఒక అగ్రిమెంట్కి అయితే వచ్చాయి. F-35 ఫైటర్ జెట్స్ని ఇండియన్ మిలిటరీకి యుఎస్ విక్రయించబోతోంది. డొనాల్డ్ ట్రంప్ సేస్ US to increase military sales to India, eventually provide fighter 35 jets. అండ్ తహవూర్ రానా ఎప్పటి నుంచో వీడు అక్కడ 26/11 అటాక్స్ చేసి అక్కడ తలదాచుకొని ఉన్నాడు. ఇప్పుడు వీడిని బయటికి లాగి ఇండియాకి అప్పగించడానికి, ఎక్స్ట్రాడేట్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ అంగీకరించింది. అంతకుముందు జో బైడెన్ ప్రభుత్వం చేవచచ్చి ఇతర దేశాలకి ఏమాత్రం సహకారం లేని విధంగా చేసిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు వ్యాఖ్యానించారు. సో ఈ తహవూర్ రానాని ఇండియాకి అప్పగించడానికి, ఎక్స్ట్రాడేట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. దీంతో ఎప్పటి నుంచో ఉన్న మనకు ఈ కోరిక ఒకటి తీరబోతోంది. అండ్
అదాని విషయంలో మీరు డిస్కస్ చేశారా అని చెప్పి మోడీ గారిని ఎవరు జర్నలిస్టులు అయితే అడిగారు. అయితే రెండు అతిపెద్ద దేశాలకు సంబంధించిన మాటలు జరుగుతున్నప్పుడు ఇండివిజువల్ పర్సన్స్ గురించి, పర్సనాలిటీస్ గురించి తాము మాట్లాడుకునే అవకాశం లేదన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ అయిన తర్వాత మోడీ గారు చెప్పిన అంశం. సో ఇది ఈ మీటింగ్కి సంబంధించిన అప్డేట్. దీని పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టిల్ ఇంకా నెగిటివ్ మోడ్లోనే ఉన్నారు, ఇంకా సెల్లింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న కూడా వరుసగా 7వ స్ట్రైట్ సెషన్ అమ్మారు. 2790 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2935 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న కొనుగోలు చేయడం అయితే చూసాం. అండ్ రిజల్ట్స్ పరంగా పోస్ట్ మార్కెట్స్ అయిపోయిన తర్వాత వచ్చిన కంపెనీస్ రిజల్ట్స్లో హిందాల్గో రెవెన్యూ 10% మేర పెరిగింది, ప్రాఫిట్ 60% మేర పెరిగింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రెవెన్యూ 15% మేర క్షీణించగా నెట్ ప్రాఫిట్ దాదాపు 78% మేర పెరిగింది. మార్జిన్స్ కూడా 22-23 నుంచి మార్జిన్స్ 30% పెరగడం ఇక్కడ కొద్దిగా గమనించాలి. అయితే ప్రాఫిట్ ఒక్కసారిగా అంత పెరగడానికి ఏదన్నా ఇతర ఫ్యాక్టర్ ఏదన్నా యాడ్ అయిందా కూడా చూడాలి. కార్పొరేటం యూనివర్సల్ రెవెన్యూ 9% మేర పెరిగింది, నెట్ ప్రాఫిట్ 70% మేర క్షీణించింది. అండ్ యునైటెడ్ బ్రివరీస్ రెవెన్యూ 6.5% మేర పెరగగా ప్రాఫిట్ దాదాపు 55% మేర క్షీణించింది. గుడ్డియర్ రెవెన్యూ 7% మేర పెరగగా ప్రాఫిట్ దాదాపు 60% మేర క్షీణించడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. మనపురం ఫినాన్స్ ఇన్కమ్ టోటల్ 10% మేర పెరగగా ప్రాఫిట్ 51% మేర క్షీణించింది. సో ఇది. అండ్ నజారా టెక్నాలజీస్ ప్రాఫిట్స్ 24% మేర పెరగగా రెవెన్యూ 67% మేర పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 4.5% తగ్గడం కొద్దిగా వరేయింగ్ ఫ్యాక్టర్. 11.3 నుంచి 7% ఎబిటా మార్జిన్స్ అయితే తగ్గాయి. సో ఇది మేజర్గా రిజల్ట్స్ పరంగా చూస్తే. అండ్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీస్లో ఏడిఎఫ్ ఫుడ్స్ ఒకటి, జెనసిస్ ఇంటర్నేషనల్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లాంటి కంపెనీస్ రేట్ గెయిన్ లాంటివి ఉన్నాయి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో. అండ్ ఈరోజు స్టాక్స్ పరంగా మహీంద్రా లైఫ్ స్పేసెస్ దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తోంది. మనపురం ఫినాన్స్ దాదాపుగా $2 బిలియన్ వరకు రైజ్ చేయాలి అని చెప్పి భావిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 8,000 కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యూపీఎంతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సో మేజర్గా ఇవే. అండ్ యునైటెడ్ బ్రివరీస్ దాదాపుగా 750 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ బ్రివరీ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అండ్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ప్రవీణ్ కుమార్ త్రిపాఠిని చైర్పర్సన్గా నియమించింది. సో ఇవి ప్రధానమైన స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే. మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి గమనిస్తే సంవర్ధన మదర్సన్, ఆర్వీఎన్ఎల్, గ్లెన్మార్క్, స్వాన్, జెంటెక్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలు అయితే ఉన్నాయి. సెయిల్ ప్రాఫిట్స్లో 7% మేర వృద్ధి నమోదైంది. వొడాఫోన్ ఐడియాని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దాదాపుగా 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మన హైదరాబాద్కి చెందిన యశోద హాస్పిటల్స్ ఐపీఓకి రావాలని చెప్పి చూస్తోంది. దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు ఈ ఐపీఓ ద్వారా సమీకరించే ఆలోచనలో ఈ హాస్పిటల్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. దీనికోసం బ్యాంకర్స్ని వీళ్ళు నియమించారు అన్నది కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అయితే వాల్యుయేషన్స్ ఏంటి అవన్నీ కూడా తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. పబ్లిక్ ఇష్యూ విల్ కంప్రైజ్ ఎ మిక్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ అండ్ అన్ ఆఫర్ ఫర్ సేల్ బై ద ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. ద కంపెనీ ఈజ్ ఇన్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ అపాయింటింగ్ బ్యాంకర్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఎందుకంటే మార్కెట్స్లో విపరీతమైన మొమెంటం ఉంది. చిన్న చితక కంపెనీస్ కూడా విపరీతంగా డబ్బులు సమీకరిస్తున్న ఈ తరుణంలో సో పెద్ద కంపెనీ, పెద్ద హాస్పిటల్, దాదాపు 4,000 బెడ్స్ కెపాసిటీ ఉంది. ఈ కంపెనీ ఏ స్థాయిలో డబ్బులు సమీకరిస్తుందో చూడాలి. దాదాపు 4 హాస్పిటల్స్ ఉన్న సంగతి తెలుసు, ఇండిపెండెంట్ హాస్పిటల్స్. మరొక 4 క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ కంపెనీకి అయితే ఉన్న సంగతి మనకు తెలిసింది. సో ఇవి. అండ్ స్ట్రీట్స్ 9 బిగ్ ఇన్సూరర్ సబ్మిట్ ఐపీఓ ప్లాన్స్ టు ఐఆర్డీఐకి హెచ్డిఎఫ్సి ఎర్గో కానీ, ఎస్బీఐ, జనరల్ లాంటి కంపెనీస్ ఐపీఓకి రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. ఇవి కాకుండా బజాజ్ అలయన్స్ జనరల్, టాటా ఏఐజీ లాంటివి కూడా లిస్టింగ్ ప్లాన్స్. అంటే ఉన్నదే చిన్న మార్కెట్, దాదాపుగా 7-8 కంపెనీస్ ఐపీఓకి వస్తే మరి ఏ మేరకు మార్కెట్ దీన్ని సరిగా స్వీకరిస్తుందో అయితే చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇండియా 26 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, 27 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, 8 స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి. బ్యాంక్స్, ఫైనాన్షియల్స్ అండ్ ఫార్మా అమంగ్ టాప్ మ్యూచువల్ ఫండ్ బైస్ ఇన్ జాన్. సో జనవరిలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేసిన స్టాక్స్లో దాల్మియా భారత్, అదాని విల్మర్, వోల్టాస్, సువెన్ ఫార్మా, అదాని పోర్ట్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, గ్రిన్వెల్ నార్టన్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ప్రజ్ ఇండస్ట్రీస్, జెన్సార్ టెక్నాలజీస్, ముతూట్ ఫినాన్స్,
బజాజ్ హోల్డింగ్స్ లాంటి స్టాక్స్ ఉండగా కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిల్లో ఎంసీఎక్స్, సీజీ పవర్, మిందా కార్ప్, లారస్ ల్యాబ్స్, ఐఆర్సిటీసీ అండ్ షాపర్ స్టాప్, థర్మాక్స్, క్యాన్ఫిన్ హోమ్స్, లారస్ ల్యాబ్స్, పిడిలైట్, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. అదాని గ్రీన్ కి ఒక నెగిటివ్ న్యూస్, లంకా పవర్ ప్రాజెక్ట్లో శ్రీలంకలో $1 బిలియన్ సంబంధించిన ఈ పవర్ ప్రాజెక్ట్లో వీళ్ళు వైదొలిగారు. అండ్ హీరో సర్చ్ ఫర్ ఏ హిట్, హీరో మోటోకార్ప్స్ ఇండియాస్ లార్జెస్ట్ 2-వీలర్ మేకర్ స్ట్రగుల్స్ టు స్టెమ్ డ్విండ్లింగ్ మార్కెట్ షేర్. సో మార్కెట్ షేర్ పడిపోతుంది. సంహౌ వీక్నెస్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్కెట్ లీడర్షిప్ ఉన్నప్పటికీ, మంచి బ్రాండ్ రీకాల్ ఉన్నప్పటికీ కూడా సంహౌ టీవీఎస్ గురించిగా టీవీఎస్తో అలాగే ఓలా, బజాజ్ వాటి నుంచి వస్తున్న థ్రెట్ని సంహౌ వీళ్ళు అడ్డుకోలేకపోతున్నారన్నది కూడా ఒక ఓవరాల్గా అప్డేట్ ప్రకారం ఇక్కడ చూడవచ్చు. మార్కెట్ షేర్ ఏ స్థాయిలో పడిపోతుందో. అలాగే ఇది జియో హాట్స్టార్ ఇవాళ నుంచి స్ట్రాటజికల్గా 2 కంపెనీస్ కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ 2 సంస్థలు కలిశాయి. స్టాండర్డ్ ఎఫ్పిఐ సెల్ ఆఫ్ లీడ్స్ టు వర్స్ట్ మార్కెట్ స్టార్ట్ ఇన్ నియర్లీ 10 years. గత 10 ఏళ్లలో సంవత్సర ప్రారంభంలో ఎప్పుడూ లేని విధంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ నుంచి వైదొలగడం అనేది ఇప్పుడే చూడవచ్చు అనేది కూడా ఒక అప్డేట్. ఇక్కడ అప్డేట్ ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. కొత్త ఐటీ బిల్ని లోక్సభలో అయితే ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలుసు. మరింతగా చట్టాలని సులభతరం చేయాలి, ట్యాక్స్ ప్రిపేరర్స్ దగ్గరికి వెళ్లకుండా మనమే సులువుగా అర్థం చేసుకునే విధంగా ఈసారి బిల్లు ఉంటుందన్నట్టుగా కూడా మినిస్ట్రీ చెప్తూనే ఉంది. ఫిన్లెక్స్ కేబుల్స్ 14% మేర పెరిగింది. 8 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడి ప్రెస్టేజ్ ఎస్టేట్స్లో కొద్దిగా లాభాలు చూసాం. నాట్కో ఫార్మా గురించి అందరూ అడుగుతున్నారు. దాదాపు 13 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ నిన్న 20% దాకా నష్టపోయింది. ఫ్రెష్గా కొనొచ్చా నాట్కో ఫార్మా అని చెప్పి. సంహౌ డైవర్సిఫికేషన్ చేసుకున్నప్పటికీ మేనేజ్మెంట్ ఫోకస్ కొద్దిగా తగ్గిపోతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సంహౌ చాలా కాలం నుంచి లాస్ట్ ఒక 4-5 years నుంచి అంత గొప్ప పర్ఫార్మెన్స్ నాట్కో ఫార్మాలో ఏమీ చూపించలేదు. బెటర్ అంటే క్యాన్సర్ కేర్ డ్రగ్స్ ఉన్నప్పటికీ ఈ క్యాన్సర్ డ్రగ్స్ విషయంలో అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ విషయంలో ఆఫ్ పేటెంట్ చేయాలి, ఓన్లీ ఆ మొనోపోలి వీళ్ళ దగ్గర పెట్టుకోకూడదు అన్నట్టుగా కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇట్లాంటి కంపెనీస్ ఏ విధంగా బెనిఫిట్ తీసుకుంటాయన్నది కూడా ఒక ఇది. 20% నష్టపోయింది. సో రిస్క్ తీసుకున్నా అనుకున్న వాళ్ళు అయితే ట్రై చేసుకోవచ్చు, కానీ బట్ మేబీ రిస్క్ రివార్డ్ రేషియో అంత గొప్పగా ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా స్ట్రీట్లో అయితే చాలా బలంగా వినిపిస్తున్నమాట నాట్కోకి సంబంధించి. సిప్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆటో ఎక్స్పోర్ట్స్ జనవరిలో 40% పెరిగాయి. 2-వీలర్ కార్స్ కొద్దిగా పాజిటివ్గా ఉంటే 4-వీలర్ కార్స్ పాజిటివ్గా అంటే 2-వీలర్ స్టాక్స్ మాత్రం 2-వీలర్ సేల్స్ మాత్రం ఇంకా ఫ్లాట్గానే ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.